ఉక్రెయిన్ యుద్ధం జర్మనీ వాళ్ళని ఎత్తిన శాపమైంది. ఇప్పటికే ఉద్యోగోపాధి అవకాశాలు కోల్పోయారు. పారిశ్రామిక ప్రగతి మందగించింది. ఆర్థిక ప్రగతి మందగించింది. కానీ అమెరికా, యూరప్, నాటో దేశాలలో భాగంగా ఉన్నాం అన్నటువంటి ఉద్దేశంతో తగలబెట్టుకుంటోంది. ఆ దేశపు వ్యవస్థలు చిన్నాభిన్నం అవుతున్న ఏమాత్రం బుద్ధి బుర్ర లేకుండా ప్రవర్తిస్తుంది. దీని పర్యవసానం జర్మనీ ఇక్కడ యుద్ధానికి ఏదైతే ఇప్పుడు వీళ్ళతో జరుగుతున్నటువంటి యుద్ధం ఉందో ఆ ఉక్రెయిన్కి సాయం కోసం తన ప్రజల మీద పన్నులు పెంచడం అనేది ప్రారంభించింది. జర్మన్ కౌన్సిల్ ఆఫ్ ఎకనామిక్ ఎక్స్పర్ట్స్ GCEE chief Monica Stenger proposed an additional tax burden on Germans to fund Ukraine in its war against Russia. Monica told the Richen's Post that a Ukrainian solidarity surcharge should be levied on the top of the existing income tax to help Kyiv meet its financial needs. ప్రజల దగ్గర నుంచి పన్నుల రూపంలో వచ్చినటువంటి డబ్బుల్ని ఇవ్వడానికి ఇప్పుడు కుదరట్లేదు కాబట్టి ప్రజల మీద అదనపు భారం వేసి ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి అది కూడా ఉక్రెయిన్ కోసమని వసూలు చేసిస్తారట.